పరా పరా అమ్మా పరా పరా. ఏమేంద్రా ఏంట్రా ఈ డబ్బులు? ఆ గురుమూర్తి గారు కొట్టాడ్రా. 2 రోజుల్లో బాకీ కట్టకపోతే మా కిడ్నీలు తీసేసుకుని అమ్మేస్తానంటాడ్రా. ఇప్పుడు మా కిడ్నీలు నీ చేతిలో ఉన్నాయి, నువ్వే ఏదో ఒకటి చేయాలరా. నేనేం చేయనురా, మీకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నాను. మా బావ నా కొడుకు కట్నం బాకీ ఇవ్వలేదని ఇప్పుడే మా చెల్లెని ఇంటికి పంపించాడు. అందుకే ఆ డబ్బులో కొంత భాగం మన అవసరాల కోసం ఆడుకుందాం. ఆ తర్వాత అలా తాకట్టు పెట్టినా సరే ఆ డబ్బాడికి ఇచ్చేద్దాం. ప్రాణం పోయినా సరే అందులోంచి 1 రూపాయి కూడా తిను. ఆ బేబీ గారి పాటికి వచ్చేసి ఉంటారు, రేపెళ్ళి ఆవిడని కలుద్దాం. ఎవరు? ఇక్కడ బేబీ గారని. నేనే. బేబీ చాలా యంగ్. ఈ బేబీ ఏంట్రా, పేదరాశి పెద్దమ్మకి పెద్దమ్మలా ఉంది. ఏమీ లేదండి, బోయపాటి నరసింహమూర్తి గారి గురించి మీకు తెలుసని చెప్పారు, ఆయన కలవాలి. అది కుదిరే పని కాదు. ఏ? బతుకున్న వాళ్ళనైతే కలుసుకోవచ్చు, చనిపోయిన వాళ్ళని ఎలా కలుసుకుంటారు? నరసింహమూర్తి గారు చనిపోయారా? సంవత్సరం పైనే అయింది. వాళ్ళ ఫ్యామిలీ? ఆయన పోయిన 2 నెలలకే భార్య కూడా పోయింది. కొడుకేమో తండ్రి ఉండగానే దేశాలు అట్టుకొని పోయాడు. కూతురేమో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయింది. వాళ్ళ ఎవరు లేరా? లేరు. ఇలా జరిగిందేంట్రా? ఇంతకాలం అడ్రస్ తెలియకుండా పోయింది, తీరా తెలిసేసరికి ఆ కుటుంబం లేకుండా పోయింది. పాపం ఆ కుర్రాడు ఆఖరి కోరిక తీర్చలేకపోయాం. ఏం చేస్తాంరా, మనం సిన్సియర్ గానే ట్రై చేసాం కదా. సరేలే, ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించు. ఆలోచించడానికి ఏముందిరా, నరసింహమూర్తి గారు ఫ్యామిలీతో పైకి వెళ్ళిపోయారు. ఉన్న కూతురు అమెరికా వెళ్ళిపోయింది. మనం అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాము. కాబట్టి ఆ డబ్బును మనం ముగ్గురం పనిచేసుకున్నాం. సీరియస్గా చూడకరా, సీరియస్గా ఆలోచించు. మనం ఏమి వాళ్ళని మోసం చేయట్లేదు, లేరు కాబట్టి తీసుకుందాం అంటున్నాం. మాకు ఆ డబ్బు ఎంత అవసరమో నీకు తెలియదు కాదు. 2 రోజుల్లో బాకీ తెచ్చపోతే ఆ గురుమూర్తి గారి చేతిలో మాకు చావు గ్యారెంటీ. సర్లే, మా చావేదో మేము చేస్తాం గానీ నీ చెల్లెలు కట్టం బాకి ఇవ్వకపోతే మీ బావ మీ చెల్లెలు వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాడు. ఆలోచించు. సరే పదండి. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఆ డబ్బు ఇక్కడే దాచాను. ఇక్కడెక్కడ దాచావురా? పోస్ట్ బాక్స్ లో. పోస్ట్ బాక్స్ ఉంటే లేదురా? మాకేం తెలుసు? ఆ డబ్బు మొత్తం దాంట్లోనే దాచాను. ఇదిగో తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వు డబ్బెట్లో కూడా చూస్తుంటాడు, లేపేస్తుంటాడు. 1, 2, 15 లక్షలు. వారి దేవుడా! కనిపించిందా? ఏంట్రా కనపడేది? చూసావా? ఇక్కడ పోస్ట్ డబ్బా ఉండాలి కదా. అవును, ఏది ఏదైనా మమ్మల్ని అడుగుతావంటే నువ్వే కదా పోస్ట్ మ్యాన్. నా పోస్ట్ మ్యాన్, డబ్బాకు వాచ్మ్యాన్ కాదు. ఎవడో సన్నపప్పు వచ్చి కోసం పాచమ్మలోడు కమ్మేస్తుంటాడు. దరిద్రం వదిలిపోయింది. ఆ దరిద్రం మాకు పెట్టింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా పోస్ట్ మ్యాన్, నాకే టెన్షన్ లేదు, మీరెందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు? అది ఉత్తరం వేయాలి, అందుకని. పోస్ట్ ఆఫీస్ అంత మనిషిని ఎదురుగ్గా ఉండగా ఆ డబ్బాతో మీకేం పని? ఆ ఉత్తరం నాకు ఇవ్వండి. నాకిస్తే ఎంగిలవుద్ది, మనం మాత్రం డబ్బాలోనే వేద్దాం రా. ఎరా మీకు ఈ సంగతి తెలిసిందా? పోస్ట్ డబ్బా పోయిన విషయమేనా? ఎప్పుడో తెలుసు. డబ్బా పోవడం ఏంటి, అట్టుకెళ్ళి పుట్ట దగ్గర ఎట్టారు కదా. పుట్ట దగ్గర? పుట్ట దగ్గర ఎట్టడం ఏంట్రా? అందులో పాము దూరిందంట, తీసుకెళ్లి పూజలు చేస్తున్నారు. వారు నా డబ్బాలో నాగేంద్రో. ఈ బట్టలేంటి, పూజలేంటి, బాడీ ఏం షోకరి గోళ? గోల కాదు నాయన, భజన. రాత్రి నాగరాజు పోస్ట్ బాక్స్ లో దూరాడు, అప్పుడప్పుడు బయటకు వచ్చి బుసు కూడా కొడుతున్నాడు. పాము బుసు కొట్టక ఆది సినిమాలు అంటే ఎలా తొడగొడద్దా? నాగరాజుతో ఎటకారాలొద్దు నాయన, పగబట్టేశాడు. కాస్త తప్పుకోండమ్మా, నాగరాజుకు పాలు పోయాలి. వారిని వద్దు, ఇందులో పాలు పోయొద్దు. ఏ? లోపల ఉన్న నోట్లు తడిసిపోతాయి. నోట్లేంటి? అదే, ఇందులో ఉన్న ఉత్తరాలు తడిసిపోతాయి, ఆ తర్వాత ఎక్కడ మారవు. ఏదో ఉత్తరాలు నాకంటే ఎక్కువ నువ్వు పోయివే. నీ కడుపు పండితే నాగ చైతన్య అని పేరు పెట్టుకుందాం. వద్దు, మీరు లీటర్ పాలు అందులో పోస్తే నాగరాజు మునిగిపోతాడు, ఏ తరగపోతే చచ్చూరుకుంటాడు. ఈ నాగబాబు గారు ఎంతో దయతో ప్రేమతో మన ఊరు సెటిల్ అవుదాం అనుకున్నారు. మీరు అలా పాలు గుడ్లేసి చంపేస్తే వాళ్ళ ఆవిడ నాగమల్ని మిమ్మల్ని కాటేదా? నాగవంశం మొత్తం మనల్ని మన ఊరిని చెప్పించి పారేదా? కాబట్టి దూరం నుంచి దండం పెట్టుకోండి. దూరం మీరు కూడా దూరం. ఈ దొబ్బుడేంటారు బాబు, డే అండ్ నైట్ వాయించేస్తున్నారు. కొంచెం కూడా గ్యాప్ ఎవరా? ఇచ్చేటట్లేరు. వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తారు. ఏదో ఒకటి చేసి వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేయాలి. ఐడియా ఏంటది? నేను చెప్తాను, మీరు వినండి. నాగరాజు ఈనాడు ఈనాడు కాదు, పూనాడు.
నాగరాజు పూనాడు రా చూడండి. నీ అబ్బా నువ్వా మంచి ప్లేటర్ మసా దగ్గర పంపించామంటే నీ దగ్గర పంపించారంటే నేను మంచివాడిని కనాలనే ఉద్దేశం. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అని. ఇదిగో చూడు బాబు, ఆ. ఇక్కడ రాసుకుంటారు, అక్కడ కూర్చుంటారు. ఓహో. ఇది ఆర్టీసీ బస్సు కాదు, ఆఫీసు. లేచా కూర్చో. అలాగే నీ దగ్గర ఈ చమత్కారాలు కూడా ఉన్నాయా? ఇదిగో అతివాగుడు ఆపి వచ్చిన పని ఏమిటో చెప్పు. ఏ లేదండి, ఆ. నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను. దాని ప్రకారం వీలు రాయాలంతే. అంతే కదా? అంతే. ఆ మాట చెప్పొచ్చు కదా. నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను. ఆ. దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. ఆ, రాయండి. రాస్తా. అగా. దండ పెట్టుకో. ఎవరికి? ఎవరు దండ పెట్టుకుంటా? ఆ. కాగితాలకి. కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఇదిగో, ఇంకోటి, ఇదిగో. ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుంటూ రాస్తాను నువ్వు. రేయ్, ఇదిగో నువ్వు నోరు పరుస్తున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి మీ ఆవిడకే, మా ఆవిడ కాదు. ఓ చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి. 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి. రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్. వారిని ఎరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. ఈ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లలు వాళ్ళనిపించదు. మరి చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అనిపిస్తుంది. మరి ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడదు ఇక్కడ. విశాఖపట్నం సముద్రం, అరే బెంగళూరు రాజాగారి కోట. ఓరి నీ ఆస్తులు తగలయ్యా. ఒరేయ్ నువ్వు టాటాకు తమ్ముడువా, బిర్లాకు బావమర్దివా? అచ్చరే గాని ఇప్పుడు నువ్వు చెప్పిన ఆస్తులు పాస్తులు తాలూకు దస్తావేజులు గట్రా ఎక్కడున్నాయి? ఎక్కడుంటాయండి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉండేవిట్రా? అదేనండి, రేపటి నుంచి సంపాదించుకోవాలా, ఆ తర్వాత వీళ్ళు రాయించుకోవాలా. రేపటి నుంచి సంపాదించాలా? దానికోసం నన్ను ఇక్కడ కూర్చోబెట్టి పేజీలు పేజీలు విల్లు రాయిస్తున్నావా? రేయ్, అసలు నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా? ఇందాక చెప్పారు కదండి, ఎవని? ఇదిగో బాబు, ఒక్కసారి పేపర్ ఇస్తావా, చదివిస్తాను. ఏమిటో పొద్దున్నే పేపర్ చదవకపోతే ఏమి తోచావదు. బాబు నిన్నే, ఒక్కసారి పేపర్ ఇస్తావా? చస్తే ఇవ్వను. ఓ పని చేయి, ఈవేళ వార్తలు ఏమిటో పైకి చదివేసాయి, వింటాను. చస్తే చదవను. అరే ఏమిటయ్యా నీ మంకు పట్టుదలా? ఇదిగో కావాలంటే ఈ రూపాయి తీసుకొని ఆ పేపర్ ఇటు ఇచ్చాయి. చస్తే ఇవ్వను. నువ్వా ఎదుగుపాడావు? ఎరా పేపర్లో వార్తలు పైకి చదవడానికి రోగమా? రోగం అంటే రోగం. చదువు వస్తాక పేపర్ చదవడానికి. చదువు రాదా? మరి పేపర్ చూస్తున్నావేమిటి? ఎవరు చూస్తున్నాడంటే ఎండ పడుతుంటే అడ్డం పెట్టుకున్నాను. ఏమిటి ఎండ పడకుండా పేపర్ అడ్డం పెట్టుకున్నావా? ఆహాహాహా. ఎంత బ్రహ్మజ్ఞానం రా మహానుభావ. నా బుద్ధి గడ్డి తిని నిన్ను పేపర్ అడిగా. చెయ్యి. ఓ మహర్షి, మహానుభావ, ఒక్కసారి లేచి ఇలా వస్తావా? చెయ్యు. అదే ఇంత బరువు ఉన్నావేమిట్రా నువ్వు? అవును. వద్దండి, నాకు కాళ్ళ దండం పెట్టదు ప్లీజ్. అది కాదు. కాళ్ళ దండం పెట్టద్దని చెప్తుంటే ఏంటంటే? అది కాదు అని చెబుతున్నాను కదా, మళ్ళీ ఆ మాట అంటే అది కాదు. అరే అరే కాళ్ళ దండం పెట్టదంటే ఎవరు పెట్టారు నీకు? దండం పెడతాడు. అది కాదని చెప్పారు కదా. అది కాదని చెబుతుంటే అర్థం చేసుకోండి. అసలు నీ గోల్ నీదే కానీ. అరే దండం పెట్టదంటే ఏమిట్రా? కాళ్ళ దండం పెడితే చచ్చిపోవాలనే నేను. అది విరుగుపాలంటే ఎగసకాలుగా ఉంది మీకు. అది కాదు అని చెబుతున్నాను కదా. గోల్ నీదే కానీ నేను చెప్పేది అర్థం చేసుకోబెట్టి ఎప్పుడు అంతే నోరు పారేసుకుంటావు. అరే ఏంటంటే ఏంటంటే చెప్తుంటే? అబ్బా అది కాదురా, అది కాదురా, అది కాదు. అరే మళ్ళీ దండం పెట్టాలంటే చెప్పారు కదా. ఇదిగో నేను మొదటి నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నావు. అది కాదు. మళ్ళీ దండం పెడతానంటే నా రూపాయి బిళ్ళ కింద పడింది, దాని గురించి ఊగుతున్నాను రా. మరి ఆ విషయం చెప్పొచ్చుగా. చెప్పరు. ఇక్కడికి వచ్చేయడం వల్ల ఒక పీకు పీకాలంటారా? పేపర్ అక్కడ కొనుక్కోవచ్చుగా, ఇక్కడికి వచ్చి చదవాలా? ఏడు పొగటీడికి ఏడు మొహం వీడును దారిద్రుడు. ఇదిగో పిన్ని పిండి. నేను పిన్నిని కాదయ్యా, అత్తని. పిన్ అంటే అత్త అంటారు, అత్త అంటే పిన్ అంటారు. అందుకే ఇంగ్లీష్ వాళ్ళు రెండింటి కామన్ గా ఆంటీ అని పెట్టారు. అవునత్త, మీది పల్లెటూరా? కాదు, గుంటూరు. ఎందుకలా అడిగావు? అదే పల్లెటూరు దానిలాగా ఒక జడ వేసుకున్నావు కదా, నీ లుక్ కా 2 జడలు వేసుకున్నావు అనుకో, అచ్చం మనిషి కొరలాగా ఉంటావు. ఈ వయసులో 2 జడలు ఏంటి బాబు? 2 జడలు వేసుకోవటానికి వయసు ఎంత కత్త, మంచి జుట్టు ఉండాలి గానీ నువ్వు అలా తిరుగు. అది కాదు బాబు, తిరుగు. ఏంటో నువ్వు మరీ మొహమాట పెట్టేస్తున్నావు. మొహమాటం ఏముందత్త,
సిల్క్ 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 జుట్టు పెట్టుకొని ఒక జడ వేసుకున్నావు ఏంటత్త వాట్ అది అది ఇలా కానీ మామయ్య నిన్ను చూసాడు ఫ్లాట్ లెట్ మీ డాన్స్ విత్ మై బ్యూటిఫుల్ అత్త లుక్ లుక్ వాట్ బ్యూటిఫుల్ నేను వడలు వేసుకురమ్మంటే జడలు వేసుకుంటున్నావా? అది ఈ వయసులో 2 జడలా? అది కదక్క తను. నేను అదే చెప్పాను పెద్దత్త, ఈ వయసులో 2 జడలు వేసుకుంటే బాగుండదని. వింటేగా పైగా 2 జడలు వేసుకోవడానికి వయసు ఎందుకు, జుట్టుంటే చాలని చెప్పింది. నువ్వేగా. ఏయ్ సరే సరే త్వరగా కానీ, అక్కడ పిల్లలు ఆకలి ఏడుస్తున్నారు. చూసావా? ఎందుకు అలా చెప్పావు? అలా చెప్పకపోతే పెద్దత బాధపడుతుంది. వయసు మళ్ళీ వాళ్ళకి వయసులో ఉన్న వాళ్ళని చూస్తే కుళ్ళు జెలసి. ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు అచ్చం మనిషి కరిలాగా ఉన్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా నాకు. ఆహా, ఎంత కరెక్ట్ గా చెప్పేసావత్తా. ఉండాల్సిన వాడివేనయ్యా నువ్వు. పువ్వులు ఎవరికి? బాలాజీకి. బాలాజీకా? మగాళ్ళు ఎక్కడైనా పువ్వులు పెట్టుకుంటారా? బాలాజీ అంటే లార్డ్ వెంకటేశ్వర. ఆ మాట ముందే చెప్పొచ్చుగా. మేము ఆయన్ని వెంకటేశ్వర స్వామి అంటాం. మా బొంబాయిలో బాలాజీ అంటాం. మీ బొంబాయిలోనా? ఎంత కొన్నావేంటి బొంబాయిని? బాగా టెక్ అనుకుంటాను నీకు. చూడు, ఈ ఇంట్లో నేనే సీనియర్ని. నా పర్మిషన్ లేకుండా పువ్వే కాదు ఆకు కూడా కోయడానికి వీల్లేదు. అవును, ఫేస్ చూపించకుండా తిరుగుతున్నాడే మీ అన్న. ఎక్కడా? నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నీ ముందుంటాడు. ఏంటి ఫ్లాటా? పడిపోయావా? అంతేలే మనం చూస్తే. చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్త. ఫాలో మీ. ఓకే. నిన్ను కాదు, చిల్డ్రన్ ఫాలో మీ. చూడండి అయ్యా, అమ్మాయి పగురు తెగ బెదిరించేస్తుంది. నువ్వేం వరి అవద్దమ్మా, ఇది మా నాన్నగారి ఇల్లు. మనకి హక్కు ఉందని దానికి తెలిసి వచ్చేలా చేస్తాను చూడు. ఓకే రే, వాళ్ళు వేరే టీం, మనం వేరే టీం. మీరెవరు వాళ్ళు పక్కకి వెళ్ళకూడదు, అర్థమైందా? ఏంటక్క, ఎప్పుడు నీతోనే కదా ఆడతాం. నువ్వే కదా మన టీం కెప్టెన్. సరే సరే రే, మీరు వెళ్ళి ఫీల్డింగ్ చేయండి. ఓకే, వెళ్ళి బౌలింగ్ చేయి. వెళ్ళు. క్యా బచ్చో, క్రికెట్ ఆడుతున్నారా కర్రాబుల్ ఆడుతున్నారా? వేళాకోళంగా ఉందా? చూస్తే తెలియట్లేదు. అంపైర్ లేకుండా ఆడుతున్నారు కదా, అందుకే అడిగాను. మేము అంపైర్ లేకుండా ఆడతాం, అసలు ఎవరు లేకుండా ఆడతాం, మా ఇష్టం. నీ ఇష్టం వచ్చినట్టు ఆడటానికి ఇది తొక్కుడు పిల్ల కదమ్మా, ఇంటర్నేషనల్ గేమ్ క్రికెట్. అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసు? క్రికెట్ గురించి నాకా? బాంబే అమ్మా, సిటీ కేబుల్ లో లైవ్ టెలికాస్ట్ చూడలేదా? ఓపెనింగ్ బ్యాటింగ్ ఎవరితో? అజయ్ జడేజాతో. ఏది కొట్టినా ఓన్లీ సిక్సర్స్, నో సింగిల్స్. అవన్నీ నీ బాంబేలో పెట్టుకో. ఈ ఇంటికి నేనే సీనియర్ని. నేను నీకన్నా ముందు పుట్టాను, నేనే సీనియర్ని. ఈ ఇంటికి నేనే ముందొచ్చాను, నేనే సీనియర్. నేనే సీనియర్ని. నేనే సీనియర్. నేనే సీనియర్ని. జస్ట్ డస్ట్. ఏంటి సీనియారిటీ గురించి మాట్లాడుతున్నావు? ఏ చిల్డ్రన్, పిల్లల్ని మీ సైడ్ తిప్పుకుందాం అనుకుంటున్నావేమో, అదేం కుదరదు. చూద్దామా? చూద్దాం చూద్దామా? చూద్దాం చూద్దామా? చూద్దాం చూద్దామా? చూద్దామా? ఇప్పుడు ఆడుకోమ్మా నీ క్రికెట్. రెడీయా? రెడీ. బాలే. రే, ఎందుకు రాగా? సరిగ్గా బౌలింగ్ చేయి. సారీ అక్క, సారీ సారీ. నీకు కావాలా? నీకు కావాలా? కమ్ 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 కమ్, రండి. చాక్లెట్స్ చాక్లెట్స్. ఓకే, అందరికి ఇస్తాను గానీ నన్ను ఆడిస్తారా? సరే, చాక్లెట్ ఆడిస్తాం. ఎక్కువ చాక్లెట్ ఇస్తే నువ్వే కెప్టెన్. ఓకే. ఇంతకు ముందు నేనే కెప్టెన్ అని చెప్పారు కదరా. కావాలంటే నువ్వు ఎంపైర్ గుండు, నాకు మాత్రం చాక్లెట్ కావాలి. నమ్మక ద్రోహులారా, చాక్లెట్స్ కే సరెండర్ అయిపోతారా?
నేను అసలు టీంలోనే ఉండను. అవును, ఆ కొంగ పేరేంట్రా? మంగ. మంగేంట్రా దొంగలాగా? ఒకసారి అనండి. మంగ దొంగ, మంగ దొంగ, మంగ దొంగ, అమంగ అదొంగ, అమంగ అదొంగ, అమంగ అదొంగ. పిల్లకు సచ్చులారా, తర్వాత చెప్తా మీ పని. ఆహాహా, ఒత్తులు పాల తలికిలాగా తెల్లగా మిలమిలమిల మెరిసిపోతున్నాయక్క నీలాగే. కాంతం, నువ్వు వచ్చింది పంచదారకే కదా, పట్టుకెళ్ళు. దీంట్లో దీంతోనా? చాలా సర్దుకుంటాలే. చూడమ్మమ్మా, ఆ రఘు పిల్లలతో మంగా దొంగ అని నన్ను ఎగతాళి చేస్తున్నాడు. నీ కూతుర్లకి మంచి పేర్లు పెట్టుకుని నాకు మాత్రం ఎందుకు నీ పేరు పెట్టారు? అది నా మీద అభిమానంతో మీ అమ్మ నీకు ఆ పేరు పెట్టింది. దానికి నన్నేం చేయమంటావు? నువ్వే చెప్పు. అలివేల మంగ తయారు MBBS అంటే ఏమైనా బాగుందా? మా అమ్మకు బుద్ధి లేదు సరే, మీ అమ్మకైనా ఉండాలిగా ఇలాంటి పేరు పెట్టడానికి. తిట్టుకుంటే మీ అమ్మని తిట్టుకో, చచ్చిపోయిన మా అమ్మ జోలికి రాకు. ఏమనుకుంటున్నావు? ఏమే పిల్ల అంత రుసరుసలాడుతున్నావు? ఏదో బావు కాబట్టి మరదల పిల్ల కదా అని సరసం ఆడుంటాడు. ఎప్పటికైనా నీ ముక్కుకు తాడు వేసేవాడే కదా. ఆ చపాతీ మొహం నా ముక్కుకు తాడేస్తాడా? చాలు వచ్చిన పని చూసుకుని వెళ్ళు. ఓయబ్బో, ఇలాంటి వాళ్ళే ఎప్పటికైనా పుట్టుక్కుమని ప్రేమలో పడతారు. ఇలా సంగతి నాకు తెలియదా ఏమిటి? ఏ అంజలి, మీ డాడీ ఎక్కడే? ఫ్లైట్ కి టైం అయిపోతుంది. నేను చూస్తున్నాను, అందరి పాస్పోర్ట్లు ఆయన దగ్గరే ఉన్నాయి. ఫ్లైట్ కి ఏమో టైం అవుతుంది. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఏంటి ఓకే? అది కాదే, అతను నేను కావాలని గుద్దాడు. డోర్ పోతుంది. ఏ చూడదోనా? ఏం చూడదోనా? ఇలాంటి వాళ్ళని విడిచిపెట్టకూడదు. అమ్మాయి కనపడగానే సైట్ కొట్టడం, డాష్ కొట్టడం. చిల్లర్ ఫెలోస్. ఏంటి సారీ చెప్తావా? అసలు నిన్ను వదిలేసి ఆ అమ్మాయిని అలా గుద్దానా అని ఆలోచిస్తున్నా. ఏంటి నన్ను గుద్దుతావా? ఏది గుద్దు గుద్దు గుద్దు. ఏదో అంటే నిజంగా నీ గుద్దేస్తావా? వద్దు వద్దు అంటేనే మగాళ్ళు గుద్దుతారే, అలాంటిది గుద్దు గుద్దు అంటే వాళ్ళకి చోటు తెక్యా? షడప్, అసలు నిన్ను అనాలి. ఏయ్ నువ్వు ఏమైంది? ఏం లేదు సార్, బోర్డింగ్ టైం అయిపోయింది. నేను అటు నుంచి వస్తున్నాను, వీళ్ళు ఇటు నుంచి వస్తున్నారు. అనౌన్స్మెంట్ టెన్షన్, ఇద్దరం చూసుకోలేదు. నేను ఆ అమ్మాయిని గుద్దించుకున్న అమ్మాయి బానే ఉంది, వాళ్ళకి లేని దీనికేంటో నాకు అర్థం కాలేదు. अरे कुछ नहीं मियाँ, मैं उधर से आ रहा हूँ मियाँ, वो पुट्टी इधर से आ रहा है। या उसको टाइम हो गया, मुझको टेंशन बढ़ गया। अब उस लड़की को इससे बच्चा आई से मारा। अरे इसमें मेरी गलती काम मियाँ। వీడేంటి క్యాసెట్ ని మళ్ళీ రివైండ్ చేసి చూపిస్తున్నాడు? మేడం బరాబర్ అవునా? యు షట్ అప్ యా. ఎన్నాచమ్మా అన్న ఒన్నిలనా నా అంత పక్క నుంచి వందిట్టుందా పొన్నుంగి ఇంత పక్క నుంచి వందాங்க నా సడన్ బాబు, దేశంలో 2 రాష్ట్రాలు, రాష్ట్రానికి భాష, నువ్వు భాష గుద్దామనుకో మాకు వాసిపోతుంది, సీసా పగిలిపోతుంది. మమ్మల్ని వదిలే పదండమ్మా. నో అంకుల్, వి షుడ్ నాట్ లివ్ సచ్. మనం పెళ్లికి వెళ్ళాలి, పదండమ్మా. అబ్బా, మనం పెళ్లికి నాకు జరిగిన అన్యాయం. డర్టీ ఫెలో. అబ్బో, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. డాడీ మీరు కూర్చోండి. వెల్కమ్ సార్. థాంక్యూ. అమ్మ నాన్న బాగున్నారా? నైస్ పర్ఫ్యూమ్. థాంక్యూ. వీడేంటి అంకుల్ ఇదే ఫ్లైట్ ఎక్కాడు? ఈ సీట్ మాది. ఇది బెజవాడ కోదాడ మధ్య తిరిగి ఎర్ర బస్ కాదమ్మా. ఈ సీట్ నాది అని చెప్పడానికి. ఈ సీట్ నాది, చేది. ఏంటి అంత వీకా? అంటే నా పక్కన కూర్చుంటే లవ్లో పడిపోతామని భయమా? అయితే వెళ్ళు, ఇటు వెళ్ళమ్మా, వెళ్ళు. ఫ్లైట్ ని సేఫ్ గా తీసుకెళ్లేది జాకెట్ లో ఉండే లాకెట్ కాదు, కాక్పిట్ లో ఉండే పైలట్. ఇది మా అమ్మది, నా సెంటిమెంట్. ఓకే ఓకే, సారీ. బెల్ట్ పెట్టుకో. నువ్వు చెప్తే పెట్టుకోవాలా? దిగే లోపల లవ్ లో పడతావో లేదో గానీ బెల్ట్ పెట్టుకోకపోతే ముందుకు పడతావు. అమ్మయ్యా, సాల్ట్ రాలేదు. జాగ్రత్త, మీద పడుతుంది. చెప్పాను కదా, వినాలి కదా, వినరు. ఓకే,
ఇప్పుడు నేను తిన్నా ఇది నా చెరి. You want one more, sir? No, this one is tasty. Okay. Thank you. తను సీరియస్ గా తీసుకుని ఉంటే తీసుకోదు, ఎందుకంటే నాకు అస్ట్రాలజీ తెలుసు. నీకు అస్ట్రాలజీ తెలుసా? నాకు చెప్పవా? నా హ్యాండ్ చూసి చూడవా? నా చూడు చూడవచ్చు. ముందు నన్నే గుద్దావు, నాదే చూడు. ఓకే ఓకే, నిన్నే గుద్దగా నీదే చూస్తాను. ముందు అది చిందమ్మా, అది ఇమ్మా. ఏంటి లవ్ సింబల్ వేసావు? నువ్వు లవ్ లో పడతావో లేదో ఇదే చెప్తుంది. పడతావు, నీకు తగిలినాడు మామూలుడు కాదు. చూసావుగా, అక్కడ చెర్రీ కూడా వదల్లా. పడతావు, ఒక్క బోర్లా పడతావు. నేను కూడా లవ్ లో పడతానా? చేతి పిచ్చి మొహ. ఈ కంత్రి గడికి ఏం తెలీదు. దానికి ఏం చెప్పాడో నీకు అదే చెప్తాడు. కూర్చోండి. తప్పమ్మా, షేపులన్నీ ఒకే రకంగా ఉన్నా గీతల్లో తేడా ఉంటాయి. ఏంటి అంత కోపం? ఏది నీ చూడలేదనా? నీ చూడనక్కర్లేదు, నీ ఫేస్ చూసే చెప్తున్నాను. వాళ్ళందరూ వెళ్ళాల్సిన చోటుకి వెళ్తారు, నువ్వు మాత్రం వెళ్ళవు.